వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది కవిత వ్యవహారం. బీఆర్ఎస్ పార్టీలోనే కాదు, తెలంగాణ రాజకీయ వర్గాల్లో మొత్తం ఎక్కడ చూసినా కవిత వ్యవహారమే. ఆమె లేఖ రాయడం, ఆ లేఖ కాస్త లీక్ అవ్వడం. అది కాకుండా అంతటితో ఆగని కవిత కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి, పార్టీలో కోవట్లున్నారు అంటూ పలు కామెంట్లు అయితే చేశారు. అయితే తాజాగా కవిత పార్టీ కీలక నేతలే లక్ష్యంగా కొన్ని కామెంట్స్ కూడా చేశారు. ఇక చూసుకుంటే 2024 ఎన్నికలతో ఓటమి పచ్చమే, బీఆర్ఎస్ పార్టీకి పచ్చమైన ఓటమి ఇప్పటి వరకు పలకరిస్తూనే ఉంది. ఒకటి ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ కి నోటీసులు అందుతున్నాయి. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో కూడా అటు కేసీఆర్ కి, హరీష్ రావు కి కూడా నోటీసులు అయితే అందుతున్నాయి. సో ఇన్ని వ్యవహారాలు నడుస్తున్నప్పుడు తాజాగా కవిత వ్యవహారం కూడా పార్టీలో దుమారం రేపింది. సో ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన కవిత వ్యవహారానికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి జూమ్ లో రెడీగా ఉన్నారు బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు. నమస్కారం అండి. ప్రెసెంట్ తెలంగాణలో హాట్ టాపిక్ అంటే కవిత వ్యవహారంలో ఒకటి స్టార్టింగ్ మనకి లేఖ ద్వారా ఈ మొత్తం వివాదం అయితే స్టార్ట్ అయింది. లేఖ రాయడం, ఆ లేఖ ఆమెకు తెలియకుండానే లీక్ అవ్వడం, తర్వాత కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి, కోవట్లున్నారు, పార్టీలో కోవట్లున్నారు, వాళ్ళే తనని ఓడించారు అని కూడా చాలా కామెంట్స్ చేశారు. సో ముఖ్యంగా నిన్న కవిత చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నేతల పైనే అని కూడా ఒక పొలిటికల్ రూమర్ అయితే నడుస్తుంది. సో యాజ్ ఏ బీజేపీ నాయకురాలుగా మీరెలా చూస్తారు దీన్ని? కవిత ఏదైతే డ్రామా చేయాలనుకుంది, ఏదైతే డైవర్షన్ చేయాలనుకుంది అన్నది అందులో మాత్రం తను చాలా సక్సెస్ఫుల్ అయిపోయింది. డాడీకి డాటర్ కి అయిన డ్రామాని ఈ రోజు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరము చర్చిస్తున్నాము అనంటే అసలు నిజంగా కూడా డాడీకి డాటర్ ఉత్తరం రాయాల్సిన అవసరం ఏముంది? డాడీకి డాటర్ కి మధ్యలో మాటలు లేవా, మాట్లాడుకోవడాలు లేవా? అది మళ్ళా తను స్పష్టం చేయాలి. అసలుకి నిజంగా కూడా తను రాసిన లెటర్ లో పర్సనల్ ఎజెండా కోసమే ఉంది, తన పార్టీ ఎజెండా కోసమే ఉంది. కానీ నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలకే గాని, తెలంగాణ ప్రజలకే గాని సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి తను ఒక డాడీని ఎందుకు ప్రశ్నించలేదు? ఈ రోజు ఏదో తను డాడీ చుట్టూ దెయ్యాలు ఉన్నారు, ఆ దెయ్యాలే నన్ను ఓడించారు అని మాట్లాడుతుందంటే ఒక ముఖ్యమంత్రి బిడ్డకే తన సొంత పార్టీలో రక్షణ లేదు అనంటే అట్లాంటి నాయకులు నిజంగానే మన తెలంగాణ రాష్ట్రానికి అవసరమా? మన తెలంగాణ ప్రజలమందరం కూడా మనం ఆలోచించుకోవాలి. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఈ లేఖ రాయడానికి అసలు కారణం ఏంటంటే నన్ను మా నాన్నను కలవకుండా చేస్తున్నారు, అందుకే నేను లేఖ రాయాల్సినంత అవసరం వచ్చింది అని కూడా కవిత ఒక ఇండైరెక్ట్ గా ఒక కామెంట్ కూడా చేశారు. ఒకప్పుడు రాష్ట్రంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉంటే నియంతృత్వ పాలన చేశారు. సామాన్య ప్రజలను కలవనివ్వట్లేదు. ఎవరైనా ఎంపీలు, ఎమ్మెల్యేలైనా సరే ప్రగతి భవన్ ముందు గంటల సేపు నించోవాల్సి వస్తుంది. సామాన్య ప్రజలకు అందుబాటులో లేరు ముఖ్యమంత్రి గారు అని మనం అన్నాం. అట్లాంటి ముఖ్యమంత్రి గారు తన సొంత బిడ్డకి కూడా అందుబాటులో లేరు అని అంటే మళ్ళీ అట్లాంటి ముఖ్యమంత్రి రాబోయే కాలంలో అట్లాంటి నాయకులు మనకు అవసరమా? నిజంగా కూడా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల మనకి వాళ్ళ అవసరాలు ఏమన్నా ఉన్నాయా? ఈ రోజు ఒక కవిత ఒక బిడ్డనే బాధ పెడుతున్నారని అంటే అట్లాంటి నాయకులు మన తెలంగాణ ప్రజలకు ఏం న్యాయం చేస్తారు అని చెప్పి మనం ప్రశ్నించుకోవాలి. ముఖ్యమంత్రిగా అప్పట్లో ఉన్న కేసీఆర్ గారు ప్రశ్నించుకోవాలి, కవిత గారు ప్రశ్నించుకోవాలి, కేటీ రావు గారు అలాగే హరీష్ రావు గారు కూడా ప్రశ్నించుకోవాలి. నిజంగా వాళ్ళ కుటుంబంలో జరుగుతున్న అంతర్గత విభేదాలను మన తెలంగాణ ప్రజలకు ఒక్క రూపాయి కూడా లాభం లేదు. కేవలం చర్చించుకోవడానికి, టైంపాస్ కి తప్ప దాంట్లో ఉన్న లాభాలు లేవు, ఏమీ లేవు. అట్లాంటిని మన డ్రామాలు ముందు పెట్టడంలో అసలు నిజంగా కూడా వాళ్ళల్లో అంతరాధ్యం ఏముంది? వాళ్ళు నిజంగా సొంతంగా ఏదన్నా చేయాలనుకుంటున్నారా, లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళు ఎవరితోనన్నా కుమ్మక్కై చేస్తున్నారా అన్నది కవిత గారు క్లారిటీ ఇవ్వాలి. లేకపోతే హరీష్ రావు గారన్నా, కేటీ రావు గారన్నా బయటికి వచ్చి క్లారిటీ ఇవ్వాలి. ఇదంతా ఎందుకు అని అంటే 10 సంవత్సరాలు మనకు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీ రావు గారే బయటికి రావాలి. తెలంగాణ ప్రజలను అయోమయం చేస్తున్న కొడుకు బిడ్డ ఈ నాటకాలను తనే వచ్చి బహిరంగంగా బయటకు వచ్చి చెప్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇవన్నీ కుటుంబ కలహాలే పార్టీలోకి వచ్చాయంటారు? ఆబ్వియస్ గా అండి. ఇప్పుడు అందులో కుటుంబ కలహాలే ఈ రోజు ఏదో ఉత్తరం రూపంలో తను రాస్తుంది. అరే పక్కనే ఉంటూ తను ఫామ్ హౌస్ కి పోయి మాట్లాడవచ్చు, ఫోన్ లో మాట్లాడవచ్చు, లేకపోతే ఆన్లైన్ లో ఏదైనా మాట్లాడవచ్చు. అవన్నీ కాకుండా తను ఏదో ఎప్పుడో 80 సంవత్సరాల ముందు ఉన్నట్టుగా ఇప్పుడు తను ఉత్తరాలు రాస్తుంది అని అంటే నిజంగా ఎవరికి చెప్పాలనుకుంటుంది ఆమె? సరే ఆ ఉత్తరం రాసింది, ఆ ఉత్తరంలో కూడా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపరంగా ఏమైనా రాసిందా? రాయలేదు. నన్ను బీజేపీ వాళ్ళు నష్టపరిచారు కాబట్టి నువ్వు బీజేపీ గురించి
గురించి ఎందుకు మాట్లాడలేదు డాడీ అని అనింది. అంతేగాని ఒక బిడ్డగా మన తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ సంవత్సరం నుంచి పరిపాలిస్తున్నారు, వాళ్ళు అన్యాయం చేస్తున్నారు, నా తెలంగాణ ప్రజలకు అన్యాయం అవుతుంది డాడీ నువ్వు ఎందుకు ప్రశ్నించలేదు అని అనుకుంటే నేను స్వాగతించేదాన్ని. కానీ కాకుండా కేవలం తన పొలిటికల్ ఎజెండా కోసమే తను మాట్లాడింది, తన అస్తిత్వం కాపాడుకోవడానికి తను మాట్లాడింది. కాబట్టి అట్లాంటి వాళ్ళ గురించి చర్చించుకోవడం తప్ప మనం ఇంకా చేయాల్సింది ఏమీ లేదు. అని ఒక టాక్ నడుస్తుంది. కేటీఆర్ గారి పెత్తనం ఎప్పుడు లేదండి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా కేటీఆర్ గారి పెత్తనం ఉంది. కేటీఆర్ గారే మొత్తం వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారే మొత్తం పార్టీని నడిపించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని విషయాలు కూడా తనే చర్చించారు, తనే మాట్లాడారు, తనే అంటే వన్ మ్యాన్ షో లాగా తనే జరిపించారు అని చెప్పి అప్పట్లో టీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఓపెన్ గా చెప్పారు. మళ్ళీ ఆ రోజు కవిత గారికి తెలియలేదా? ఈ రోజు కొత్తగా తను మాట్లాడడం ఏంటంటే ఉత్తరము రాసి వాళ్ళ తండ్రికి బీసీ నాయకుల గురించి ఎందుకు మాట్లాడలేదు అని అంటే, నువ్వు ఒకప్పుడు ఎంపీగా ఉన్నావు, తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నావు, మీ సొంత తండ్రి నీకు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండే, మీ అన్న మంత్రిగా ఉండే, మీ బావగారు మంత్రిగా ఉండే, మళ్ళీ అట్లాంటప్పుడు నువ్వు వాళ్ళని ఎందుకు ప్రశ్నించలేదు? మన పార్టీలో బీసీ నాయకులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి టికెట్లు ఇవ్వండి, వాళ్ళని గెలిపించుకుందాము, గెలిపించుకున్న తర్వాత వాళ్ళు గెలిచిన తర్వాత నాయకులకు మంత్రి పదవులు ఇద్దాము అని చెప్పి నువ్వు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? నువ్వు పదవి ఊడిపోయిన తర్వాత మీ తండ్రి ఏమో పోయి ఫామ్ హౌస్ లో ఉన్న తర్వాత మీ అన్న ఎక్కడున్నాడో నీకే తెలీదు, నువ్వెక్కడున్నావో నీకే తెలీదు. ఇప్పుడు అధికారం లేని సమయంలో నీకు బీసీ నాయకులు గుర్తుకొచ్చిండ్రా? ముందు గుర్తుకు రాలేదా నీకు బీసీ నాయకులు? ఈ రోజు ఎస్సీ బంధువులు నీకు గుర్తుకొచ్చారా? మళ్ళీ ఆ రోజు ఎస్సీ బంధు అని చెప్పి, దళిత బంధు అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్న దళితులను అవమానిస్తే నువ్వు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు కొత్తగా మాట్లాడడానికి కారణం ఏంది? కేవలం డ్రామా. ఆబ్వియస్ గా డైవర్షన్ పాలిటిక్స్. ఎట్లా అంటే కుటుంబంలో కలహాలు జరుగుతున్నాయి. ఎక్కడ తండ్రి వాళ్ళ కేటీఆర్ కి మొత్తం పగ్గాలు అప్పజెప్పేస్తారు, నేను కూడా ఉన్నాను, నేను కూడా ముఖ్యమైన మనిషిని, రాష్ట్రంలో నాకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని చూపించుకోవడానికి, తన అస్తిత్వం కాపాడుకోవడానికి డ్రామా చేస్తుందే గాని నిజంగా కూడా తనకి సొంతంగా లాభాలే కానీ ప్రజల పట్ల ప్రేమ లేదు, రాష్ట్రం పట్ల ప్రేమ లేదు. తనకేదో సంక్షేమం కోసమో లేకపోతే ప్రజల అభివృద్ధి కోసమో మాట్లాడే వాళ్ళైతే ఇలా మాట్లాడు. కేవలం తన సొంత ఎజెండా కాపాడుకోవడానికి తను ఈ రోజు ఉత్తరం రాసింది, ఉత్తరం పేరు మీద డ్రామా చేస్తుంది. సో అటు పార్టీలో కానీ ఇటు ఈ కుటుంబంలో కానీ కొడుకుతో సమానంగా కూతురు సమానత్వాన్ని కోరుకుంటుంది. ఒకటండి, ఎవరైనా సరే ఒక బిడ్డగా మాట్లాడుతున్నాను, కుటుంబంలో అందరూ కలిసి ఉండాలనే కోరుకుంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా మన ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి ఎన్నో పూజలు పునస్కారాలు చేశారు, ఎంతో మంచిగా ఉండే. అట్లాంటి వాళ్ళకి ఇద్దరు పిల్లలు, కేటీఆర్ గారు, కవిత గారు, ఇద్దరు కలిసి ఉంటే అయిపోతుంది కదండి. సొంత ఎజెండాల కోసం ఎందుకు విడిపోవాలి? ఈ వయసులో పాప మా పెద్ద మనుషులకు బాధ పెట్టడం అవసరమా? ఒక బిడ్డగా మాట్లాడుతున్నా. తను ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టి ఏం చేయాలనుకుంటుందండి? ఎవరు నమ్ముతారామని? ఆ రోజు మహిళలకు నీ దగ్గర సొంతంగా అధికారంగా ఉన్నప్పుడు నువ్వు ఏ ఒక్క రోజు ఒక మహిళ గురించి మాట్లాడలేదు, ఒక మహిళా కమిషన్ ని పాటించలేదు మన తెలంగాణ రాష్ట్రంలో. ఏ ఒక్క రోజు బీసీ నాయకుల గురించి మాట్లాడలేదు, ఏ ఒక్క రోజు నువ్వు ఎస్సీ నాయకుల గురించి మాట్లాడలేదు, ఎస్సీ బంధువుల గురించి మాట్లాడలేదు, ఏ ఒక్క రోజు నువ్వు ఉద్యోగస్తుల గురించి మాట్లాడలేదు. అట్లాంటి నువ్వు ఈ రోజు కొత్తగా నీకు అధికారం లేనప్పుడు నీకు మళ్ళా అధికారం కావాలి అని చెప్పి నువ్వు కొత్తగా పార్టీ పెడితే ఏంది, ఏం చేస్తే ఏంది? నిన్ను అసలు ఎవరు నమ్ముతారు? ఎప్పుడు లిక్కర్ స్కామ్లు చేసిన దాని కోసం అని చెప్పి ఎప్పుడు మిమ్మల్ని బయటికి పిలిచి ఎప్పుడు ఎంక్వైరీలకి ఎక్కడ జైళ్ళకి తీసుకుపోతారో మీకే క్లారిటీ లేదు. అట్లాంటి దానికి మీరు ఇప్పుడు ఈ రోజు వచ్చి ప్రజలకి చెప్తే ప్రజలు ఎవరు నమ్ముతారు అని చెప్పి నేను కవిత గారిని ప్రశ్నించాలనుకుంటున్నాను. సో ఇప్పుడు కవిత లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి అక్కడి నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన వెంటనే తన తండ్రిని కలిసింది. కానీ ఇప్పుడు రీసెంట్ గా తనకు కొడుకు సంబంధించి ఒక గ్రాడ్యుయేషన్ ఈవెంట్ కి వెళ్ళొచ్చిన కవిత తండ్రి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? ఈ లోపే లేఖ కూడా లీక్ అయిపోయింది. అదే అంటున్నాను కదండి, వాళ్ళకి మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అనుకుంటా. తను ఫామ్ హౌస్ లోకి వెళ్లే తనకి మళ్ళీ రానివ్వట్లేదా, అంతర్గతంగా ఏ విభేదాలు ఉన్నాయి అన్నది వాళ్ళ క్లారిటీ వాళ్ళు తెలుసుకోవాలి. దీనికి తెలంగాణ ప్రజలకు సంబంధం లేదు. ఇది కేవలం కల్వకుంట్ల కుటుంబానికి చెందిన సమస్య మాత్రమే. వాళ్ళ సమస్యని మొత్తం రాష్ట్రానికి అంటిపెట్టాలి, రాష్ట్రంలో ఏదో టాక్ ఆఫ్ ద టౌన్ గా కావాలి అనుకోవడం మాత్రం హాస్యాస్పదం అని నేను అంటున్నాను. ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందడానికి తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం మాట్లాడితే బాగుంటుంది. కానీ కేవలం కుటుంబం కోసము, ఆమెకి రావాల్సిన వాటాల కోసము, ఆమెకి రావాల్సిన ఇంపార్టెన్స్ కోసం ఆమె మాట్లాడుతుంది అని అంటే నిజంగా కూడా ప్రజలు నమ్ముతారా? ఆమె ఈ రోజు ఒక కామెడీగా మారిపోవడమే కానీ నిజంగా తనకి ఇందులో ఈ డ్రామాలో తనకు వచ్చేది ఏమీ లేదు.
మనము వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్ గారిని, షర్మిల గారిని కూడా చూసాము. వాళ్ళు కూడా ఈ రోజు విడిపోయారు. ఒకరొక పార్టీలో ఉంటున్నారు. పాపం తన తల్లికి బాధ పెడుతున్నారు. ఆ పార్టీల వల్ల వాళ్ళకే లాభం అండి, ప్రజలకు మాత్రం ఎలాంటి లాభాలు లేదు. ఒకరొక పార్టీలో ఉండి ఒక పార్టీలో ఉంటే అది వాళ్ళ సొంత ఎజెండా. దానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి సంబంధం మాత్రం లేదు. సో అక్కడ ఏపీలో వైఎస్ కుటుంబంలో జరిగిన ఘటన ఇక్కడ కూడా జరుగుతుంది అని ఏమైనా క్లారిటీ ఉందా అండి? క్లారిటీ అని లేదు, కానీ అట్లా జరగొద్దని అయితే నేను అనుకుంటున్నానండి. ఒక బిడ్డగా చెప్తున్నాను. పాపం తల్లిదండ్రులు ఉన్నన్ని రోజులు వాళ్ళు కుటుంబం కలిసిమెలిసి ఉండాలని నేను ఆశిస్తున్నాను. అలా జరగొద్దు. వాళ్ళ అంతర్గత విభేదాలు ఏమైనా ఉంటే 4 గోడల మధ్యలో కూర్చొని వాళ్ళంతలా వాళ్ళు క్లియర్ చేసుకుంటే బాగుంటుంది. అంతేకాని ఇందులోకి కుటుంబ కలహాలలోకి రాష్ట్రాన్ని తీసుకురావడము, తెలంగాణ అస్తిత్వం అని మాట్లాడుకోవడం అన్నది మాత్రం హాస్యాస్పదం. అట్లా జరగొద్దనే నేను అనుకుంటున్నాను. ఓకే. సో కవిత లేఖలో రాసిన అంశాలు కానీ, నేరుగా చెప్తున్న అంశాల్లో కానీ ఒకటైతే కామన్ గా ఉంది. ఏంటి అంటే బీఆర్ఎస్ ని బీజేపీలోకి విలీనం చేస్తారు. అది కూడా ఇప్పటి నుంచి కాదు. ఆమె లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పటి నుంచే ఆమె దగ్గరికి ఒక ప్రతిపాదన వచ్చినట్టు, దానికి ఆమె అంగీకారం తెలపనట్టు కూడా ఒక కామెంట్ అయితే చేస్తూ వస్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? అందులో ఎంతవరకు నిజం ఉందన్న క్లారిటీ చెప్పిన కవిత గారే చెప్పాలి, లేకపోతే రాష్ట్ర అధ్యక్షులైన కేసీఆర్ గారు బయటికి వచ్చి చెప్పాలి. మాకు మాత్రం అలాంటి ఆలోచనలు రేవండి. రేపు ఎన్నికలు పెడితే కూడా ఈ రోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీ. అంత సత్తా ఉన్న బీజేపీ పార్టీకి భూస్థాపితం అయిపోయిన బీఆర్ఎస్ పార్టీతో కలవాల్సిన అవసరం ఏముందండి? ఒకవేళ నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులకు రాష్ట్ర ఎజెండా ముఖ్యం, రాష్ట్ర సంక్షేమం ముఖ్యం, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం అని అనుకుంటే వాళ్ళొచ్చి బీజేపీలో కలిస్తే ఏమో పని చేస్తారు ఒక కార్యకర్తగా, అంతేకాని అందులో సొంత ఎజెండాలు లేవు, ఏమీ లేవు. సో మనకు ముందు నుండి చూసుకుంటే రాజకీయ పార్టీ అంటే ఏ రాజకీయ పార్టీలో అయినా కోవట్లు అనేది కామన్. ఎవరో ఒకరు కంపల్సరీగా ఉండనే ఉంటారు. అటు బీఆర్ఎస్ లో కావచ్చు, కాంగ్రెస్ లో కావచ్చు, బీజేపీలో కూడా కావచ్చు. సో 10 ఏళ్లుగా పాలించిన ఒక పార్టీలో పదేళ్లుగా కవిత కనిపించని కోవట్లు ఇప్పుడే ఎలా కనిపించారంటారు? అదేనండి, అతను ఒక ఎంపీగా ఉన్నప్పుడు తనను ఎంపీగా ఓడగొట్టేశారు అని కూడా తనే చెప్తుంది. మళ్ళీ అట్లాంటప్పుడు సొంత ముఖ్యమంత్రి బిడ్డకి సొంత పార్టీలను లక్షణ లేదు, అట్లాంటి కోవట్లు వాళ్ళ కార్యకర్తలుగా ఉన్నారు అని అంటే అట్లాంటి కార్యకర్తలు నిజంగా తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తారా? అట్లాంటి నాయకులు నిజంగా తెలంగాణకు అవసరమా అన్నది ఈ రోజు కవిత గారు నిజం చెప్పిన తర్వాత మన తెలంగాణ ప్రజలు మనం ఆలోచించుకోవాలి. తను నిజం చెప్పి క్లారిటీ ఏందో మనకు చెప్పింది కాబట్టి మనం క్లారిటీగా రేపు రాబోయే ఎన్నికలలో మనం ఆలోచించుకోవాలి. సో తాజాగా కవిత కాంగ్రెస్ నాయకులతో సంప్రదింపులు జరిపారని కారు దిగి చేయందుకునే ఒక ఊహాగానాలు అయితే మనకి వినిపిస్తున్నాయి. కవిత గారు ఇప్పుడు ఏదో తన అస్తిత్వం కాపాడుకోవాలని చెప్పి ఒక పార్టీకి వెళ్ళాలనుకోవడము, ఇట్లాంటి గేమ్ ప్లాన్లు చేస్తున్నారు. తను ఏ గేమ్ ప్లాన్ చేసినా సరే రోజు రాష్ట్ర ప్రజలు తను నమ్మే పరిస్థితిలో లేరు. 10 సంవత్సరాలు తెలంగాణకు కవితమ్మ ఏమి చేసింది? ఒక్క మంచి పని నా మహిళలకు చేయలేదు, బీసీ నాయకులకు చేయలేదు, ఎస్సీ సోదరులకు చేయలేదు, ఎవ్వరికి కూడా తను చేయలేదు. అట్లాంటి కవిత ఈ రోజు అధికారం లేనప్పుడు ఏమి చేస్తుంది అని అంటే ఎవరు నమ్ముతారు? కాబట్టి ఈ రోజు కవిత ఏ పార్టీలోకి వెళ్ళినా ఏమైపోయినా ఒక కామెడీగానే మారిపోవడమే కానీ ఒక చర్చించుకోవడానికి ఒక చర్చగా మారిపోవడమే కానీ మనకు దానివల్ల న్యాయం లేదు, లాభం లేదు. సో ఇన్ని రోజులుగా చూస్తున్నాం మీ కవిత వ్యవహారం ఓన్లీ బీఆర్ఎస్ పార్టీలోనే కాదు, కేవలం తెలంగాణ రాజకీయం మొత్తం దుమారం రేపింది. కానీ ఇప్పటి వరకు దీనిపైన కేసీఆర్ ఎందుకు స్పందించలేకపోతున్నారు? కారణం ఏమైనా కనిపిస్తున్నాయా? కేసీఆర్ గారు ఎప్పుడు స్పందించారనండి? కేసీఆర్ గారు అసలు ఎప్పుడు స్పందించారు? తను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తను ఎలాంటి విషయాలలో స్పందించలేదు. తను మన సొంత రాష్ట్రంలో ప్రజలకు అన్యాయం జరుగుతున్నా స్పందించలేదు. వ్యవసాయకులకు మొత్తము కూడా వరి నానిపోయి వాళ్ళు రోడ్డు మీద పడ్డా కూడా ఆ రోజు తను స్పందించలేదు. బస్సు ప్రమాదంలో 100లాది మంది చనిపోయినా తను ఆ రోజు స్పందించలేదు. ఎలాంటి నష్టం హైదరాబాద్ లో అకాల వర్షాలతోటి హైదరాబాద్ నగరం మునిగిపోయి అస్తవ్యస్తం అయినా కూడా తను స్పందించలేదు. అట్లాంటి కేసీఆర్ గారు ఈ రోజు ఈ విషయం పైన స్పందిస్తారని అనుకోవడం కూడా మన మూర్ఖత్వం అనే నేను అంటున్నాను. మొత్తం ఫామ్ హౌస్ లో నుంచి నడిపించే కేసీఆర్ గారు ఎప్పుడైనా హాలిడే మూడ్ లో ఉండే కేసీఆర్ గారికి ఇవన్నీ ఎందుకండి? మొన్న పెహల్గామ్ లో అటాక్ అయితే కనీసం మన భారతదేశం కోసం, మన భారతదేశం అందరము ఒకటే అని తెలియజేయడానికని ఒక పార్టీ పెట్టినారు. భారత రాష్ట్ర సమితి అని చెప్పి పార్టీ పెట్టి దేశ్ కి నేత అన్న నాయకుడు కనీసం ఫామ్ హౌస్ నుంచి వచ్చి బయటకి స్పందించలేదండి. ఇప్పుడు ఎందుకు స్పందిస్తారండి? అతను స్పందిస్తారని అనుకోవడం మన మూర్ఖత్వం అనే నేను అనుకుంటున్నాను.
సో ఇంతకన్నా పెద్ద ఘటన జరిగినా కూడా కేసీఆర్ స్పందిస్తారు అని మనం అనుకోకూడదా అని అంటారు. అసలుకి నాకు తెలిసినంత వరకైతే ఆయన స్పందించారండి. అతను ఫామ్ హౌస్ లో నుంచి ఎప్పుడు బయటికి వస్తారండి? పెద్ద పెద్ద ఘటనలు జరిగాయి. కాళేశ్వరం మీద 1,00,000 కోట్ల కుంభకోణం అయిపోయింది. కాళేశ్వరం మునిగిపోతుంది. కాళేశ్వరంలో తప్పులు చేశారు అని చెప్పి పదే పదే ప్రతి ఒక్కరము మాట్లాడుతున్నాము. కనీసం తనకు ప్రేమ ఉన్న తెలంగాణ ప్రజల కన్నా తను సమాధానం చెప్పాలి కదా. సమాధానం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సమాధానం వచ్చి చెప్పాల్సింది ఏదో కాంగ్రెస్ పార్టీకో ఎవరికో కాదు. వాళ్ళు వచ్చి సమాధానం చెప్పాల్సింది తెలంగాణ ప్రజలకు, తెలంగాణ బిడ్డలకు. మీ నుంచి తీసుకున్న ఒక్కొక్క రూపాయితో నేను కాళేశ్వరం కట్టాను, ఆ కాళేశ్వరం కుంగిపోతుందని చెప్పి మాట్లాడుతున్నారు. నిజ స్వరూపాలు ఏంది అని చెప్పి తను వచ్చి చెప్పాడు. తెలంగాణ అంటే ప్రేమ అంటారు కదా, ఉద్యమకారుడు అని అంటారు కదా, తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి మాట్లాడతారు కదా. మళ్ళీ అలాంటి నీళ్లు ఈ రోజు నష్టపోతున్నాం మనము. మళ్ళీ ఎందుకు జరిగింది, మన నిధులు పోతున్నాయి, ఎందుకు పోయాయి అని చెప్పి బయటకు వచ్చి చెప్పాలి కదా. ఎందుకు చెప్పట్లేదు? ఈ రోజు కూడా తను ఎందుకు మాట్లాడట్లేదు? రజతోత్సవం అన్న పేరు మీద రజతోత్సవం 25 సంవత్సరాలే పూర్తి కాలే. టీఆర్ఎస్ కి కాలే, నా బీఆర్ఎస్ కి కాలే. ఎందుకు రజతోత్సవం చేసుకున్నారు? ఆ రోజు బయటకు వచ్చి తను ఏం మాట్లాడాడు? అసలు నిజంగా కూడా రజతోత్సవం చేసుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉండేనా? సరే, అది వాళ్ళ సొంత పార్టీ ఎజెండా అనుకున్నాం. ఆ పార్టీ ఎజెండాలో వచ్చి నువ్వేం మాట్లాడావు? నువ్వు కార్యకర్తలను ఉద్దేశించి ఏం చెప్పాలనుకుంటున్నావు? మీ వ్యూహ రచన కోసం చెప్పాలనుకుంటున్నారా? మీ భవిష్యత్తు గురించి చెప్పాలనుకుంటున్నారా? లేకపోతే మీ పార్టీ కార్యకర్తలు రాష్ట్ర ప్రజల కోసం ఎలా మాట్లాడాలని చెప్పి చెప్పాలనుకుంటున్నారా? కాంగ్రెస్ లో ప్రజలు మోసపోయారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ మోసపోయారు. ఆ ప్రజలను మీరు ఎదిరించండి. ప్రజలకు మోసం చేసిన నాయకులను మీరు ఎదిరించండి, పోరాడండి, ప్రజలకు న్యాయం చెయ్యాలని చెప్పాలనుకుంటున్నారా? ఏమీ లేదు. కేవలం ఒక సొంత ఎజెండా కోసం మా రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఉంది, మేమందరం ఇంకా ఉన్నాము అని తెలియజేయడానికి అని చెప్పి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజు రజతోత్సవం చేశారు. ఆ రోజు మళ్ళీ ఏం కలహాలు జరిగాయో ఏమో కవితమ్మ ఇలా బయటికి వచ్చింది. సో ఒకటి, ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుండి ఒక్కొక్క దెబ్బ తగులుతూనే ఉంది బీఆర్ఎస్ కి. ఇప్పుడు తాజాగా చూసుకుంటే కవిత వ్యవహారం, కాళేశ్వరం వ్యవహారంలో కేసీఆర్ కి, హరీష్ రావుకి నోటీసులు, ఈ ఫార్ములా రేస్ వ్యవహారంలో కేటీఆర్ కి నోటీసులు. సో ఇవన్నీ కోలుకునే శక్తి బీఆర్ఎస్ పార్టీకి ఉందంటారా? తిరిగి ఎలక్షన్స్ లో నిలబడే అవకాశం కనిపిస్తుందా? అసలు ఎలక్షన్ లో నిలబడితే వాళ్ళకు ఓట్లు ఎవరేస్తారండి? ఎవరు నమ్ముతారు వాళ్ళు? అంటే గట్టిగా నమ్ముతున్నారు కదండి, కాంగ్రెస్ ఇప్పుడు ప్రజల్ని మోసం చేస్తుంది, బీఆర్ఎస్ మళ్ళీ వస్తుంది ప్రభుత్వంలోకి కంపల్సరిగా అని. అదే ఒక జోకు మాత్రమే. బీఆర్ఎస్ ఎక్కడ ఉంది? ఎంపీ సీట్లలో వాళ్ళకు వచ్చింది ఎంత? శూన్యం. తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో వాళ్ళు ఎవరిని నించోబెట్టారు? ఒక క్యాండిడేట్ కూడా వాళ్ళకి లేకుండే. అంటే ఎక్కడ నించోబెట్టినా ఓడిపోతారన్న భయానికి క్యాండిడేట్లు కూడా ముందుకు రాలేదు. అట్లాంటి పార్టీ అసలు ఈ రోజు బయటికి వచ్చి ఓట్లు అడిగే అర్హత వాళ్ళకుందా? మీరు చెప్పినట్టుగానే కేసీఆర్ గారి పైన కాళేశ్వరం కేసు మీద ఒక పిలుపులు అందుతున్నాయి, హరీష్ రావు గారికి పిలుపులు అందుతున్నాయి, కేటీ రావు గారికి మళ్ళీ ఫార్ములా 1 రేసు ఇంకా వగేరా వగేరా థింగ్స్ లలో అతనికి పిలుపులు అందుతున్నాయి. మళ్ళా కవిత గారికి మళ్ళా లిక్కర్ స్కామ్ మీద తనకి పిలుపులు అందుతాయి. ఎప్పుడు ఎక్కడ ఉంటారో వాళ్ళకే గ్యారంటీ లేదు. రేపు ప్రజల కోసం ఏం పోరాడతారు, ప్రజల కోసం వాళ్ళు ఏం నిలబడతారు. కాబట్టి రేపు రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. బీఆర్ఎస్ ని వాళ్ళు మోసం చేశారు ప్రజలని, అలాగే కాంగ్రెస్ నాయకులు కూడా ప్రజలను మోసం చేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీజేపీ, డబుల్ ఇంజన్ సర్కార్ తో బంగారు తెలంగాణ నిర్మించుకుందామని చెప్పి ఈ రోజు ఎప్పుడంటే అప్పుడు ఎన్నికలు ఉన్నా సరే మేము బీజేపీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పే క్లారిటీ తోటి ఈ రోజు ప్రజలు ఉన్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.